రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఒక్క 2 మొదటిసారి 3 రెండోసారి మొత్తం 5 కోల్పోయింది క్రిందటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 5 చోట్ల మాత్రమే వీళ్ళు గెలిచారు. అప్పుడు మొదట ఒక 77, రెండోసారి ఒక 25 జరిగినాయి. దగ్గరగా 110 దాకా జరిగినటువంటి వాటిలో 5 పోను మిగతాదంతా వైసీపీనే గెలిచింది. ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో 10కి 10 కార్పొరేషన్లు వైసీపీనే గెలిచింది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తులు అయితే 100% వాళ్ళే గెలుచుకున్నారు. ఇప్పుడు 1 by 1 మారుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు గుంటూరు ప్రతిష్టాత్మకమైనటువంటి గుంటూరు మేయర్ కావటి మనోహర్కి దెబ్బ పడబోతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కోవెలమూడి రవీంద్ర తాజాగా మేయర్ కాబోతున్నారు. ఈ మధ్యనే స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా ఒక ప్రయోగం చేసి చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ బాట పట్టేశారు. తద్వారా మొత్తం స్టాండింగ్ కమిటీ వైసీపీనే వేయించి తెలుగుదేశం లాక్కోగలిగింది. ఇప్పుడు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని దించేసి ఫైనల్గా తెలుగుదేశం పార్టీ తరపున అంటే కూటమి తరపున తెలుగుదేశంకి సంబంధించిన కోవెలమూడి రవీంద్రనే మేయర్ కాబోతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఈ చక్రం తిప్పగలిగాడు. గ్రౌండ్ లెవెల్ రాజకీయం చేయగలిగాడు ఆయన.